మహబూబాబాద్ లో దారుణ ఘటన జరిగింది. సిగ్నల్ కాలనీలోని ఓ ఇంటి ఆవరణలో వివాహితను హతమార్చి గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. భర్త, అత్త, మామ, ఆడపడుచు ఈ దారుణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. గొయ్యిలో పాతిపెట్టిన తర్వాత ఇంటికి తాళం వేసి భర్త, అత్త, మామ, ఆడపడుచు పరారయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గొయ్యి పూడ్చిన చోట తవ్వగా మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న భర్త, అత్త, మామ ఇక ఆడపడుచు కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మైబాద్ జిల్లాలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుని చెప్పొచ్చు. కేసులో పట్టుకున్నటువంటి భర్త, అత్తమామ, ఆడపడుచు వీరంతా కలిసి కూడా ఒక మహిళను హత్య చేసి అదే ఇంటి ప్రాంగణంలో ఒక ఆవరణ కూడా పూడ్చిపెట్టినటువంటి ఘటన చోటు చేసుకొని చెప్పొచ్చు. గత వారం రోజుల క్రితం కూడా ఏదైతే ఉందో ఇటు భర్తకు, భార్యకు మాత్రం గొడవ జరిగింది. గొడవ జరిగిన నేపథ్యంలో అది తరచు వాగ్వాదం కాస్త పెద్ద కావడం, ఆ పక్షి భర్తతో పాటు అత్త, మామ, ఆడపడుచు ముగ్గురు కలిసి కూడా ఆమెను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. హత్య చేసిన తర్వాతకి అక్కడటువంటి ఇంటి ప్రాంగణం ఆవరణలో మాత్రం పెద్ద గోయినైతే తీసి అందులోనే పూడ్చిపెట్టి ఏం తెలియనట్టుగా వీరితో నటించడం జరిగింది. ఆ తర్వాతకి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల సంబంధించినటువంటి వారంతా కూడా కాస్త అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే తరచూ కనిపించేటువంటి వివాహిత కనిపించకపోవడంతో తరచూ వారినైతే ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాతకి గత ఇటు పండుగ నేపథ్యం అదేవిధంగా కనిపించకపోవడంతో అక్కడ వారంతా కూడా ఏమైందని చెప్పి అడిగిన నేపథ్యంలో వారు కూడా ఇంటి నుంచి పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరంతా కూడా మైబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి సిగ్నల్ కాలనీలో ఉంటారు. వీరు వివిధ వృత్తులు చేస్తూ ఉంటారు. అందులో వీరంతా కూడా ఇటు మేస్త్రి పని, అదేవిధంగా అత్తమామ లక్ష్మి, అదేవిధంగా రాములతో పాటు తన ఆడపడుచు దుర్గా, అదేవిధంగా భర్త గోపి వీరంతా కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వారు. వీరంతా కూడా ఒకే ఇంట్లో ఉంటారు. అయితే వీరు జరిగినటువంటి గోపి మాత్రం గత కొన్ని సంవత్సరాల క్రితం తన భార్యనైతే వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాతకి కొద్ది రోజుల నుంచి కూడా కాస్త వారి మధ్య కూడా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గొడవలు జరుగుతున్న నేపథ్యంలో తరచూ జరుగుతున్న క్రమంలో క్షణికావేశంలో వీరంతా కూడా హత్య చేసినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. దీంతో కూడా పూర్తి స్థాయిగా విచారణ చేపట్టమని చెప్పొచ్చు. అదే విధంగా అక్కడ గత వారంలో జరిగినటువంటి ఈ సంఘటన నేపథ్యంలో అక్కడ కాలనీ వాసులు కూడా పోలీసులకైతే సమాచారం అందించారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నట్టు వీరంతా కూడా పరారీ కావడంతో కూడా పలు అనుమానాలు స్థాపించింది. ఈ నేపథ్యంలో వచ్చినటువంటి పోలీసులు మాత్రం ఆ ఇంటి ఆవరణలో చేరుకోవడం, అక్కడ ఉన్నటువంటి గొయ్యిని కూడా పూడ్చిపెట్టినటువంటి గొయ్యిని కూడా వెలికి తీశారు. అందులో మహిళ మృతదేహం అయితే బయటపడింది. ఈ క్రమంలో స్థానికులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అయితే కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామంటూ పోలీసులు అయితే కూడా చెప్పడం జరిగింది. ఓకే శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. శ్రీకాంత్